ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2, streaming now on ETV Win app. మంచి సంబంధం, మంచి కుటుంబం, మంచి అమ్మాయి అని నన్ను మా అక్కని నమ్మించి మమ్మల్ని మోసం చేస్తారా? మీ అమ్మాయి గోల్డ్ అని మీ అందరికి గోల్డ్ గుమ్మరించాను. కానీ మీ కూతురు రోల్డ్ గోల్డ్ అని నాకు తెలిసిపోయింది. మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను. బావగారు, బావగారు, అమ్మా! ఒరే తమ్ముడు, గన్నివరా. నువ్వు ఊరుకో అక్క. వీళ్ళెవరనుకున్నావురా తమ్ముడు? మన వియ్యంకులరా. ఇలా గన్ను పెట్టి మన గౌరవం పోగొట్టుకోకూడదు. బావగారు, విషయం చెప్పకుండా మీరు ఇలా గంతులేయటం అసలు కరెక్టే కాదు. అసలు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో, నీ కోపానికి కారణమేంటో ముందది చెప్పరా. చెప్తా. ఎవరి కృష్ణ? చెప్పండి, ఎవరి కృష్ణ? నా పేరుకు బదులు ఈ కృష్ణ పేరు ఎందుకు గోరింటాకు వేసింది మీ ప్రియా? కృష్ణ అంటే ఎవడు? ప్రియ ప్రేమించినవాడా? చెప్పండి. అర్థమైంది. ప్రియకు కృష్ణకు ఏదో అఫైర్ ఉంది. దాన్ని దాచిపెట్టి బలవంతంగా ప్రియని నాకిచ్చి పెళ్లి చేస్తున్నారు. అందుకే కదా తను నాతో సరిగ్గా ఉండడం లేదు. చెప్పండి. నేను ప్రియ పిచ్చిలో ఉన్నట్టే ప్రియ వాడి పిచ్చిలో ఉంది. తన పేరుని నా చేతి మీద రాసింది. ఇట్స్ ట్రూ. చెప్పండి. ఏంటి అందరూ మౌనంగా ఉన్నారు? చెప్పండి. నాకు నిజమేంటో చెప్పకపోతే నేను మనిషినే కాదు, ఒక్కరిని కూడా ప్రాణాలతో వదల్లో. పిచ్చెక్కిపోతుంది. నిజం చెప్పండి. చెప్పండి నిజం. నిజం చెప్పండి. నిజం చెప్పేస్తాను. రవి, తప్పదమ్మా. నిజం నేను చెప్తాను.
ఏయ్ ఏ ఆపు! నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? చేతిలో కృష్ణ అని పేరు రాస్తే అఫైర్స్ అంటగడతావా? బుద్ధి లేదా? కృష్ణ అంటే దేవుడి పేరు అనుకోవచ్చు కదా. నా కాబోయేవాడు గోపికా నందనుడని గోరింటాకు పెట్టుండొచ్చు కదా. ఆ మాత్రం ఆలోచించలేవా? నేను పెట్టిన గోరింటాకులో ఎవరిదో పేరుందని వెనక ముందు ఆలోచించకుండా కాబోయే పెళ్ళాన్ని అనుమానిస్తూ ఆవేశపడే నీలాంటి వాణ్ణి ఏమంటారో తెలుసా? చవట దద్దమ్మ అంటారు. సెకండ్ హ్యాండు ఫస్ట్ హ్యాండు అని ఆడదాని వ్యక్తిత్వాన్ని చర్చించేవాణ్ణి ఏమంటారో తెలుసా? ఛీ, వద్దులే. ఆడదాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించు, నీకు బానిస అవుతుంది. గౌరవించు, నీకు భరోసా అవుతుంది. మర్యాద ఇవ్వు, నీ ఇంటి గడపలా నీ గుమ్మానికి కాపలా అవుతుంది. అమ్మాయి మంచిదా కాదా అని డిసైడ్ చేసేది శీలం కాదు, వ్యక్తిత్వం. అది తెలుసుకో. నీ మైండ్ సెట్ మార్చుకో విజయ్. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఇది ప్రియా అంటే. విజయ్, సులోచన గారు ఎన్ని రోజులు నా ఆడపడుచు మాట్లాడలేదని తెగ ఫీల్ అయిపోయారు కదా. ఈ రోజు చూడండి, తన మనసులో మాట చెబుతూ ఎంతలా మాట్లాడేసిందో. ప్రియా, నువ్వు సూపర్. ఇది కృష్ణుడి లాకెట్టు. తను చిన్నప్పటి నుంచి కృష్ణుడంటే ఇష్టంగా పూజిస్తుంది. రాధాకృష్ణుల బంధంలా మీ బంధం ఉండాలని తను పూజించే కృష్ణుణ్ణి నీ చేతి మీద ఉంటే ఆ కృష్ణుడి ఆశీర్వాదాలుంటాయని ప్రియా నమ్మకం. ఆ ఆశీర్వాదాలతో నువ్వు విజయ కృష్ణుడివి అవుతావు. అందుకే కృష్ణ అని గోరింటాకు వేసింది. అంతే కదా ప్రియా? ఏమంటారు అత్తయ్య? అవును బాబు. ప్రియ, నువ్వు అపార్థం చేసుకోవద్దు. అంతే బావగారు, ఇందులో మీరు బాధపడాల్సిందేమీ లేదు. నమ్మండి. నువ్వు చేసిన తప్పుకి నువ్వు వీళ్ళ కాళ్ల మీద పడి క్షమాపణ అడుగు. అయ్యో సులోచన్ గారు, అబ్బాయి ఏదో అపార్థం చేసుకున్నాడు, అంతే. మన మధ్య ఈ క్షమాపణలు ఏమీ వద్దు, వదిలేయండి. ఆ అమ్మా నాన్న లేకుండా పెరిగాడు కదా, అప్పుడప్పుడు ఇలా అయిపోతాడు. మీరేమీ అనుకోవద్దు. అవునండి, ఒక్కొక్కసారి నా కోపాన్ని నేనే కంట్రోల్ చేసుకోలేను. అందరికీ సారీ, నన్ను క్షమించండి. ఐఎమ్ సారీ. ప్రియా, అమ్మయ్యా, పెద్ద గండ నుంచి బయటపడ్డాం. ఈ ప్రియా మీ శవాలు చూసేంత వరకు ఆ కృష్ణని మర్చిపోదు. మీరు చావాల్సిందే. నాన్న కోసమైనా ఈ పెళ్లి ఆగకూడదని మీరు చెప్పినట్టుగా చేస్తున్నాను. మిమ్మల్ని కలిశాక మీ మాటలు నాకు ధైర్యాన్నిచ్చాయి. అందుకే భయపడకుండా ఎదిరించి మాట్లాడాను. పెళ్లిపీట లెక్కే రోజు దగ్గర పడుతోంది. పాల ముంచినా నీట ముంచినా నీదే భారం అత్తయ్య. అయితే నేను పెళ్లిపీట లెక్కాల్సిందేనా? ఈ అత్తయ్య మాటిచ్చిందంటే
జరగాల్సింది జరుగుతుంది, ఆగాల్సింది ఆగుతుంది. ఏమిటో ఈ అలజడి నా గుండెలో, ఇది 100 బాధలే కలిసి పెట్టిన నొప్పిరో. గాయమై మండుతోంది మనసునా, ఇది మారుతుందని ఆశతోనే బతకనా. ఎవరితో చెప్పను, ఎవరిని నిందించను, జాలి మరిచి దేవుడేసిన శిక్షణ. ఏడ్వనా నే నవ్వనా, కర్మని వదిలేయనా, జరిగిన ఈ ఘోరమే నే తలుచుకుంటూ కుమలనా. బాధనే దాచేయనా, బతకనా నే చావనా, గుండె పగిలే నొప్పి దాచి నవ్వనా నేను ఎడవనా. కృష్ణ, 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 ప్రియా, ఏంటి ఇలా వచ్చావు? నీకోసమే. నువ్వు పెట్టిన గోరింటాకు చూడు ఎంత బాగా పండిందో. గోరింటాకు పెట్టేటప్పుడు మనసులో ఇష్టమైన వాళ్ళని తలుచుకుని పెడితే ఎర్రగా పండుతుందని అమ్మ చెప్పింది. మరి నువ్వు ఎవరిని తలుచుకుని నాకు గోరింటాకు పెట్టావు? ఇంకెవరు? నా గుండెల్లో గుడి కట్టినా నిన్నే తలుచుకున్నాను ప్రియా. గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడని మా అమ్మ చెప్పింది తెలుసా? అంటే నేను మంచి మొగుణ్ణే కదా? మ్మ్హ్మ్. మా అత్తయ్య తీర్చిదిద్దిన మంచి అబ్బాయివి. ఆ తర్వాత మంచి మొగుడివి. అవును, నిజమే ప్రియా. అమ్మ నన్ను మనిషిగా మార్చింది. నీ ప్రేమ విలువ తెలిసేలా చేసింది. నువ్వు గోరింటాకు పెట్టిన ఈ చేతులకు మ్మ్. కృష్ణ, నువ్వు నన్ను మోసం చేసినా నాకు కోపం లేదు. నిన్ను మార్చుకుని పెళ్లి చేసుకుందామని నీకు పిఏగా వచ్చినప్పుడు నాకు కోపం రాలేదు. నీ మీద కోపం వచ్చినా నా ప్రేమ మీద ఎప్పుడూ కోపం రాలేదు కృష్ణ. ఆ రోజు నీలో కరిగిపోయింది నేను కాదు, నా మనస్సు. ఆ క్షణమే నేను నీకు భార్యగా, నువ్వు నాకు భర్తగా నా మనసు నిర్ణయించుకుంది. అంటే ఆ రోజే మన పెళ్లి జరిగిందా ప్రియా? అవును, ఆ క్షణం మన ఉచ్ఛ్వాస నిశ్వాసలే పెళ్లి మంత్రాలు. చెయ్యి చెయ్యి కలిపిన ఆ క్షణమే తలంబ్రాలు. ప్రేమించి నీ ఒడిలో ఒదిగిన విరహ క్షణాలే సన్నాయి మేళాలు. అంటే మనకి పెళ్ళైపోయిందా ప్రియా? పెళ్ళైపోవడం ఏంటి, మనకి 2 పిల్లలు కూడా, ఒక బాబు ఒక పాప. అవునా? మరి పాప పేరేంటి? రాణి, రానమ్మ. ఆహా, మరి బాబు పేరేంటో? కృష్ణ. హే, నా పేరు పెట్టావా? అంటే మొగుడిని రోజు పేరు పెట్టి పిలుస్తావా? నా కొడుకుని క్రిష్ అని పిలుస్తా. నిజమే, నేను కూడా నీలాగే ఊహించుకున్నాను. కాకపోతే పిల్లల విషయంలో కొంచెం డిఫరెంట్. ఎలా? నేను కూడా 2 పిల్లలు అనుకున్నాను. కాకపోతే 2 ఆడపిల్లలే. వాళ్ళ పేర్లేంటి? ప్రేమ శాపం కాదు, వరమని నా కళ్ళు తెరిపించిన మా అమ్మ రానమ్మ పేరు మొదటి అమ్మాయి పేరుగా పెట్టాను. మరి ఇంకో పాప పేరు? ప్రేమంటే దేవాలయంలో వెలిగే దీపమని చూపెట్టిన నీ పేరే ప్రియా అని పెట్టాను. నీ ప్రేమలో 100 ఏళ్ల జీవితాన్ని పిల్లా పాపలతో ఊహించుకున్నాను కృష్ణ. నిజమే ప్రియా, నేను అదే ఊహించుకున్నాను. ఐ లవ్ యూ.
ఐ లవ్ యూ టు కృష్ణ. 100 ఏళ్ళు ఊహించుకున్న మనం 7 అడుగులు నడవలేకపోతున్నాం ప్రియా. ఎర్రగా పండిన మెహందీ సాక్షిగా నీతో 100 ఏళ్ళు నడవాలి కృష్ణ. నీ పేరు చెయ్యి మీద కాదు, నా ఎదలో ఎప్పుడో ముద్రించుకున్నాను. నా మనసు నిన్ను మర్చిపోదు. నువ్వు మర్చిపోయే జ్ఞాపకం కాదు. కంటికి దూరంగా ఉండొచ్చు, కానీ మనసుకెప్పటికీ దగ్గరగా ఉన్నావు, ఉంటావు. నీ జ్ఞాపకం నా మనసులో మెదిలినప్పుడల్లా నా కంటి ముందు ప్రత్యక్షమవుతావు. అమ్మ నమ్మకాన్ని చంపేసి నేను మారలేదని అబద్ధం చెప్పి ప్రియని కావాలనే దూరం చేసుకున్నాను. ఈరోజు ప్రియ పెళ్లి పీటలు ఎక్కుతుంది అంటే ఎంత కంట్రోల్ చేసుకున్నా మనసుకు సర్ది చెప్పుకోలేకపోతున్నాను. ప్రియకి పెళ్ళైతే ఇక జీవితంలో మళ్ళీ తనని కలవలేను. ప్రేమని గెలిపించుకోలేని పిరికివాడిగా జీవితాంతం మనసు చంపుకుని బతకాలి. గుండె నిండా నీ జ్ఞాపకాలతో ఉన్న నేను మరొకరితో పెళ్లి ఎలా చేసుకోగలను? అలా అని నా తండ్రిని చంపుకోలేను. ఇప్పుడు నేనేం చేయాలి? ప్రియను నా మనసులో నుంచి బయటికి పంపలేను. ఆ నరకాన్ని నేను తట్టుకోలేను. కృష్ణబాబు, ఈరోజు మీరేమీ తినలేదు. భోంచేదురుగాని రండి బాబు. పంకజం నాకు ఆకలిగా లేదు. బాబు, అమ్మగారు ప్రతిరోజు రాత్రి నన్నడిగే చివరి మాట ఏంటో తెలుసా? ఏంటి పంకజం? కృష్ణబాబు భోంచేశాడా అని అడుగుతారు బాబు. ఇప్పుడు నన్ను అమ్మగారు అడిగితే ఏం చెప్పమంటారు బాబు? నాకు ఆకలిగా లేదు, నువ్వెళ్ళు. అమ్మగారు చెప్పు. కృష్ణబాబు ఉదయం నుంచి ఏమీ తినలేదమ్మా. మధ్యాహ్నం భోంచేయమని చెప్పినా చేయలేదు. ఇప్పుడు కూడా ఏమీ వద్దంటున్నారమ్మా. నేను మాట్లాడతానులే. హ్మ్. కృష్ణ, భోంచేయలేదంట. రా భోంచేద్దు గాని. వద్దమ్మా. ఏమైంది కృష్ణ? ఎందుకు డల్గా ఉన్నావు? అదేం లేదమ్మా, బానే ఉన్నాను. నీ కళ్ళల్లో ఎంత బాధుందో నాకు తెలుస్తోందిరా. అసలేమైంది? ఏమైంది కృష్ణ? అమ్మా, ప్రియకి పెళ్ళైపోతుంది. అవును, మెహందీ ఫంక్షన్ కూడా గ్రాండ్గా చేశారని తెలిసింది. పెళ్లి కూడా జరుగుతుంది. తనేమీ సీక్రెట్గా నీలాగా పెళ్లి చేసుకోవడం లేదు కదా కృష్ణ. అయినా ప్రియా పెళ్లి చేసుకుంటోందని నువ్వు భోజనం మానేడువేంటి? అది కాదమ్మా, ప్రియని నేను ఓ, ప్రియని మర్చిపోయావా? ఆ? మంచిదే కదా. వీలైతే ఫోన్ చేసి మ్యారేజ్ విషెస్ కూడా చెప్పు. అమ్మా ప్లీజ్, నాకు చాలా బాధగా ఉంది. నా బాధని ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు.
అయినా ప్రియా పెళ్లి చేసుకుంటే నువ్వెందుకు బాధపడాలి? ఎందుకంటే నేను ప్రియని ప్రాణంగా ప్రేమించాను. పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నేను తన్నెంతగా ప్రేమించాను తనకు కూడా తెలీదు, మీకెవ్వరికీ తెలీదు. ప్రేమించేదొకరిని పెళ్లి చేసుకునేదేమో ఇంకొకరినా కృష్ణ? అంటే నువ్వు వర్ష పెళ్లి చేసుకోవడం అబద్ధమా? అసలు ఆ పెళ్లి మొదలుబెంటో చెప్పు కృష్ణ.